నమస్తే అండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తారని అలాగే లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఓకే అండి, ఈ వీడియో వచ్చేసి 4th లక్ష్మీవారం పూజ వీడియో అన్నమాట. లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవిని పూజించాలి కదండి, కానీ సింగిల్ అమ్మవారిని పూజిస్తే అవ్వదు. సో అందుకే మా పూజ గదిలో లక్ష్మీనారాయణ మూర్తి రూపంలో ఉన్నారండి. నేను ఇద్దరిని కలిపి పూజ అయితే చేసుకుంటాను. ముందు నేను దేవుళ్ళ కోసము ఇత్తడి సింహాసనం అయితే పీట పైన రెడీ చేసి పెట్టుకున్నానండి. పీట మీద పువ్వులు వేశాను, అలాగే ఇత్తడి సింహాసనంని పెట్టి సింహాసనం పైన మళ్ళీ రెడ్ క్లాత్ అయితే పరిచి రెడీ చేసి పెట్టానండి. చూస్తున్నారు కదా. తర్వాత లక్ష్మీనారాయణని అక్కడ కూర్చోబెట్టానండి. తర్వాత పూజ అయితే చేసుకుంటాను. దానికి ముందు నేను బయట పూజ చేసుకోవాలి, అంటే లక్ష్మీ అమ్మవారికి ఆహ్వానించాలన్నమాట. దీపం ధూపం నైవేద్యం హారతి ఇచ్చి సూర్యోదయానికి ముందే బయట పూజ అలాగే లోపల పూజ నా నిత్య పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ అంతా అయ్యేసరికి 5:30 అలా అయిందనమాట. ఫస్ట్ లక్ష్మీవారం పూజ వీడియోలో చెప్పాను కదండి, అంటే తెల్లవారుజామున పూజకి అయితే లక్ష్మీ అమ్మవారికి పళ్ళు కాయలతో నైవేద్యం పెట్టి పూజించుకుంటాము. తర్వాత పిండి వంటలు ఏమైనా చేసుకోవచ్చు మన శక్తికి తగ్గట్టు. మా ఏరియాలో చలి అయితే చాలా విపరీతంగా ఉందండి. చల్లటి గాలి అయితే లోపలికి వచ్చేస్తుంది ఇంటి లోపలికి. పూజ సమయంలో డోర్ ఓపెన్ చేసి ఉంచాలి కదా, చల్లగా ఉంది ఇల్లంతా. ఓకే అండి, నేనైతే సూర్య భగవాన్కి అర్ఘ్యం ఇస్తానండి. సో నేను ఇచ్చే పద్ధతిని ఒకసారి చూడండి, ఓకేనా. సూర్య దేవుడికి అర్ఘ్యం ఇవ్వడానికి రాగి చెంబు అయితే కంపల్సరీ కావాలండి. ఇత్తడైనా పర్వాలేదు, ఇత్తడి లేదంటే రాగి ఉండాలి. రాగి అయితే మంచిదన్నమాట. ఒక ముఖ్య విషయం అండి, అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం సూర్యదేవునికి నీళ్ళు ఇస్తాం కదండి, ఇచ్చేటప్పుడు మన కాళ్ళకి ఆ నీళ్ళు పడకుండా చూసుకోండి. అలా పడితే చాలా తప్పు అండి. సో అందుకే ఇప్పుడు నేను మధ్యాహ్నం ప్రసాదం కోసం వంట అయితే స్టార్ట్ చేస్తానండి. నేను స్నానం చేసిన వెంటనే ఏం చేశానంటే మినప్పప్పు బియ్యము నానేసుకున్నానండి మంచి నీటిలో. అలాగే నిన్న బుధవారం రోజున బియ్యం కడిగి ఆరేసాను కదా, ఆ బియ్యంకి పిండి చేశాను స్నానం, అంటే నా పూజ అంతా అయిపోయిన తర్వాత. అలాగే ఇది జొడుములకి ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్నాను, అలాగే పెసలు ఉడికించుకున్నాను. ఒక పక్కన పప్పు ఉడుకుతుంది. అంటే ఈరోజు కొంచెం ఐటమ్స్ ఎక్కువే వండుతాను. సో అందుకే నాకు టైం సరిపోదు కదా, ఎర్లీగానే స్టార్ట్ చేశానండి. ఈ చల్లటి గాలికి ఈ చల్లటి క్లైమేట్కి అయితే నేను తెల్లవారి స్నానం చేశాను కదా, కొంచెం వణికినట్టు ఉంది నా బాడీ, కొంచెం చిన్న సివరింగ్ అయితే వస్తుంది. సో అందుకే వేడివేడిగా కొంచెం టీ తాగుదామని చెప్పేసి మా ఆయన లేచిన తర్వాత అతని కోసం నా కోసం కొంచెం టీ అయితే పెట్టానండి. ఇప్పటి వరకు ఎంత అయితే వంట అయిందో అది అంతలోనే ఆపేసి వెళ్ళి కొంచెం కూర్చొని టీ తాగి వచ్చి మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేస్తాను. నా వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేశానండి. నేనైతే ఒక 7 రకాల పిండి వంటలు అయితే చేశాను, కొంచెం కొంచెం. మా ఒరిస్సా పద్ధతిలో అండి, మళ్ళీ దేవుడికి ఈవినింగ్ కదుపుతాం కదా, ఆ టైంలో ఇంకేమైనా
పళ్ళు ప్రసాదంగా పెట్టి దేవుడికి కదిపేసి ఎక్కడది అక్కడ ఎత్తి పెట్టుకోవాలన్నమాట. అంటే దేవుడి గుడికి తీసుకువెళ్తాను అలా అన్నమాట. చూడండి ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 3:30 అవుతుంది కదా. మనం భోజనం చేసేటప్పుడు కట్టుకున్న డ్రెస్సు ఎంగిలి అయినట్టు అన్నమాట. సో డ్రెస్ మార్చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ పూజకైతే రావాలి. సాయంత్రం పూజకి కూడా దీపం ధూపం ప్రసాదం అలాగే చివరికి హారతి ఇచ్చి దేవుడికి అయితే కతుక్కోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు నా వీడియో అయితే చూశారు కదా. చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఎవరైతే చూసుంటారో. అలాగే మీకు ఇంత లెందీ వీడియోలో కొంచెమైనా నచ్చి ఉంటుంది కదండి. సో నేను ఆశిస్తున్నాను ఒక్క లైక్ ఇస్తారని. మీరు ఇచ్చిన లైక్ వల్ల ఇంకా కొందరికి రీచ్ అవుతుంది కదా నా వీడియో. ఎవరికైనా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు కదా అని నా ఆశ అండి. సో ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఒక బౌల్లో ఒక అరటి పండుని కట్ చేసుకున్నానండి. అలాగే ఇంట్లో తయారు చేసిన పన్నీరు, బెల్లం ఇంకా కొబ్బరి తురుము కలిపి సాయంత్రం ప్రసాదం చేస్తానన్నమాట. మూడిట్లో ప్రసాదం ఏంటి అని చూస్తున్నారా? గణేష్కి అలాగే నారాయణ స్వామికి తర్వాత లక్ష్మీ అమ్మవారికి మూడిట్లో ప్రసాదం పెట్టానండి. లాస్ట్లో హారతి ఇచ్చేస్తే పూజ ఈ రోజుకి ఈ సంవత్సరంకి నా పూజ కంప్లీట్ అయిపోయినట్టు ఆ దేవుడి దయ వల్ల అన్నమాట. ఓకే అండి, నా వీడియో చూసి నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఈ వీడియోకి బోలెడన్ని లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదంతా మీ చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అమ్మ నీ చల్లని చూపులతో ఆశీర్వదించు తల్లి, మళ్ళీ వచ్చే సంవత్సరం నీ పూజ చేసుకునేటట్టు అని మొక్కుకున్నా. ఈ ప్లేస్లో పూజా మందిరంలో లక్ష్మీదేవిని పెడతానండి. తర్వాత ఆ పూజ సామాగ్రి మొత్తం నెక్స్ట్ డే నదిలో తీసుకువెళ్ళి వేసేస్తానన్నమాట. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.